दुनिया को चकित कर दे। और मैं मानता हूं चंद्रबाबू जी के नेतृत्व में ये होके रहेगा। మిత్రులారా, ఇప్పుడే మనం చంద్రబాబు నాయుడు గారిని విన్నాం. అంతర్రాష్ట్రీయ యోగా దినం జూన్ 21న మనం చేసుకోబోతున్నాం. దానికి చంద్రబాబు నాయుడు గారికి, ఏపీ గవర్నమెంట్కి, అలాగే రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఆ రోజు ఇక్కడ ఆహ్వానించినందుకు. ఆ రోజు తాలూకా ప్రత్యేకత ఏంటంటే, మనం జూన్ 21 యోగా దినం, ప్రపంచ యోగా దినం ప్రకటించి 10 సంవత్సరాలు కాబోతుంది. ఆ రోజు కేవలం ఆంధ్రాలో యోగా ప్రచారం చేయడమే కాదు, ప్రపంచం మొత్తం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసేలా మనం అందరం కూడా చేయాలి. అది చేయాలనంటే ఈ ఉన్నటువంటి 50 రోజులు ఏదైతే ఉందో, ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో కూడా, ప్రతి ఇంటిలో కూడా యోగాని మరింత ప్రాముఖ్యత తీసుకొని వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తూ వరల్డ్ రికార్డు సాధించే విధంగా ఈ 50 రోజులు కూడా మనం అందరం వినియోగించుకోవాలి. నాకు నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో అది ఖచ్చితంగా మనం సాధించగలగాం. అది మీరందరి తాలూకా సమక్షంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే యోగా కార్యక్రమంలో మీ అందరి ఆహ్వానం మేరకు నేను ఖచ్చితంగా వస్తాను. ఆ రోజు మనం అందరం కూడా కలిసి యోగా చేద్దాం. ఆ రోజు ప్రపంచం తాలూకా దృష్టి యోగా వైపు, అలాగే భారతదేశం వైపు కూడా మళ్ళిద్దామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. साथियों, आंध्र प्रदेश में ना तो सपने देखने वालों की कमी है और न ही सपनों को साकार करने वाले कम है। मैं विश्वास के साथ कह सकता हूं, आज आंध्र प्रदेश सही राह पर चल रहा है। आंध्र ने सही स्पीड पकड़ ली है। अब ग्रोथ की स्पीड को हमें लगातार तेज करते रहना है। और मैं कह सकता हूं, जैसा बाबू ने 3 साल में अमरावती के निर्माण का जो सपना देखा है, इसका मतलब ये 3 साल की सिर्फ अमरावती की गतिविधि आंध्र प्रदेश के जीडीपी को कहां से कहां पहुंचा देगी, ये मैं साफ देख रहा हूं। मैं आंध्र प्रदेश की जनता को, यहां जो मेरे सहयोगी बैठे हैं, सभी को फिर आश्वस्त करता हूं, आंध्र प्रदेश की प्रगति के लिए आप मुझे हमेशा अपने साथ कंधे से कंधा मिलाकर चलते हुए देखेंगे। एक बार फिर आप सभी को बहुत बहुत शुभकामनाएं। मी अंदरी आशीर्वाद मुतो ఈ కుటుంబీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది. ధన్యవాద్. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో కలలు కనే వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు. అలానే ఆ కలలను నిజం చేసే వాళ్ళకి కూడా తక్కువేమీ కాదు. నేను నమ్మకంతో చెప్తున్నాను, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక సరైన మార్గంలో నడుస్తుంది. అలానే సరైన వేగంతో ముందుకు వెళ్తుంది. ఈ అభివృద్ధి వేగాన్ని మనం అందరం కొనసాగించాలి, అలానే పెంచుతూ ఉండాలి. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చెప్పారు, 3 సంవత్సరాల్లో అమరావతి తాలూకా పనుల్ని పూర్తి చేస్తామని. నేను ఊహిస్తున్నాను, 3 సంవత్సరాల్లో అమరావతి పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా జీడిపి ఏ